అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సత్తా ఏంటో చాటడానికి ఎంత కష్టపడాలో మనందరికీ తెలిసిన విషయంలే. ఎందుకంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తనకు తానుగా ప్రూవ్ జేసుకోవాలంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా గూడా ఆటుపోట్లనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎంత మనల్ని ఎంత ఎదగాలని కొంతమంది చూషినా, అంత తొక్కాలని దానికంటే ఎక్కువ మంది జూస్తారు. బేసిక్‌గా నువ్వు చేసే సినిమాలు గాని, లేదు అంటే నీ ప్రవర్తన గాని, దీనిపైన బేస్ అయ్యి ఉంటుంది. అంటే నిన్ను తొక్కాలా? లేకుంటే హైప్ లేపాలా అనేది. అలాంటి వాళ్ళలో కొందరున్నారు. మన ఇండస్ట్రీలో జూసుకుంటే 'చిరంజీవి' గావచ్చు, 'రవితేజ' గారు గావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా 'రవితేజ' గురించైతే కొన్ని అంచెలంచెలాలుగా జెప్పొచ్చు. ఎందుకంటే అతను ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకొచ్చిండో. సేమ్ టైమ్ 'చిరంజీవి' గారు గూడా సేమ్. చా చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పైకొచ్చిండో మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ ఒక్క మెగా ఫ్యామిలీలో 'చిరంజీవి' గారు లేకపోతే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి అసలు పరిచయం లేకపోతుండే. 'పవన్ కళ్యాణ్' గారు ఇంత పైకొచ్చిండు అంటే కారణం 'చిరంజీవి' గారని మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మేబీ. ఎందుకంటే 'చిరంజీవి' గారు ఎంత కష్టపడ్డారో, అసలు ఏ స్థాయి నుండి ఏ స్థాయికొచ్చారో, అలా రావడానికి అతను చేసిన ప్రయత్నాలేంటియో మనందరికీ తెలిసిందే. ఈ 'అల్లు అరవింద్' గారి చెల్లెల్ని చేసుకున్న తర్వాతనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరొచ్చిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే 'చిరంజీవి' గారు ఈ ఆళ్ళ చెల్లెల్ని చేసుకోక ముందే ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు తీసిండో మనందరికీ తెలిసిందే. అంత స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి 'చిరంజీవి' గారికే ఈళ్ళ చెల్లెనిచ్చిన తర్వాత వారి కుటుంబానికి మంచి పేరొచ్చిందని మరికొందరంటున్నారు. సో, ఏది ఏమైనా వీళ్ళిద్దరి కుటుంబాలు మాత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఇదే కోవాలోకి ఇంకొక హీరో రావడం జరిగింది. అతనే ప్రదీప్ రంగనాథన్. ఇతను ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకొచ్చాడు అంటే 25,00,000 రెమ్యునేషన్ నుండి ఇప్పుడు 25,00,00,000 రెమ్యునేషన్ వరకు వచ్చాడు. అంటే అతను ఏ స్థాయిలో కష్టపడ్డాడో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే బేసిక్‌గా మనం ఇక్కడ చూసుకుంటే ఆహ్, ఇప్పుడు లైటింగ్ బాయ్‌గా కొంతమందుంటారు. లేదు అంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొంతమందుంటారు. లేదు అంటే మామూలుగా స్క్రిప్ట్ రైటర్‌గా కొంతమందుంటారు. ఇలా ఏ స్థాయి వారు అదే స్థాయిలో కొనసాగుతున్నారు. కానీ ఇతను మాత్రం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ అంటే తనకున్నటువంటి కలర్ గాని, తనకుండే అటువంటి బ్యాక్‌గ్రౌండ్ గాని, తనకుండే అటువంటి బాడీ గాని, ఏది కూడా హీరో మెటీరియల్ కాకపోయినప్పటికీ గూడా అవన్నీ ఆహ్, ఇండస్ట్రీలో పని చెయ్యవు. కేవలం టాలెంట్ ఉంటే ఎక్కడైనా మన పని మనం చేసుకోవచ్చు అనేలాగా ఎదిగి చూపించాడు. ఎందుకంటే ఇతను కొన్ని అవమానాలు ఆహ్, మామూలుగా పడలేదు. ఎందుకంటే మన దగ్గరనే ఒక ప్రెస్ మీట్‌లో ఒక లేడీ యాంకరు డైరెక్ట్ మొహం మీదనే అడిగేసింది. "నువ్వు హీరో మెటీరియల్ కాదు. అయినా కూడా సినిమాలు నీకెలా వస్తున్నాయో తెలియటం లేదు" అని. కత అత కానీ అతను మాత్రం నవ్వుతూ సమాధానం ఇచ్చాడే తప్ప బే రివర్స్ కాలేదు. ఎందుకు అంటే తనకు తెలుసు. అంటే తను అంతకుముందు అవమానాలు పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదేమి కొత్తేమి గాదు. అలాంటప్పుడు అతను అంటే సీరియస్ గావాల్సిన అవసరం లేదు అనుకున్నాడేమో కానీ, తన నవ్వుతోనే సమాధానం చెప్పాడు. అది ఎంత కాంట్రోవర్సీ అయిందో మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఒక్కసారి అతని జర్నీ గాని, అతని గురించి గాని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నిలబడడం అనేది చాలా మందికి కలలా మారిపోతుంది. ప్రతిభ ఉన్నా సరైన అవకాశం దొరక్క వెనక్కి తగ్గేవారు ఎందరో. అయితే కొంతమంది మాత్రమే ఎలాగైనా కష్టపడి సాధించాలనే తపనతో ముందుకు సాగి తమ కలని నెరవేర్చుకుంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. సాధారణ మధ్యతరగతి యువకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు స్టార్ హీరో స్థాయికి చేరుకోవడం యువత స్ఫూర్తిగా నిలుస్తుంది. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నిలవడం అంటే అతి సులభం కాదు. ఎందుకంటే ఆహ్, అప్పటికి ఉన్న హీరోలు ఉంటారు. లేకుంటే 2, 3 సినిమాలు చేసిన హీరోలు ఉంటారు.
సో వాళ్ళు ఎదగడానికి మిగతా వాళ్ళను తొక్కడానికి పెద్ద వెనకాడరనే కొన్ని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రదీప్ రంగనాథన్ హీరో మెటీరియల్ అంటే తనకున్న కలర్‌కి గానీ, లేకుంటే బాడీకి గానీ, ఇవి హీరోకు సంబంధించినవి హీరో మెటీరియల్ కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ హీరో మెటీరియల్ కావాల్సింది కలర్ గాదు, అందం గాదు, బాడీ గాదు. కేవలం సంకల్పం మాత్రమే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. నువ్వు దేనికోసమైతే కొట్లాడుతున్నావో దానిపైన ఫ్యాషన్ ఉండాలి. కొట్లాడాలి, తెగించాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావు. అలాంటి కోవాలే ప్రదీప్ రంగనాథను ఎంత కష్టపడ్డాడో మనం ఒక్కసారి ఆలోచించాలి. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇష్టం పెంచుకున్న ప్రదీప్ తన తండ్రి నడిపే చిన్న జిరాక్స్ షాప్‌లో పనిచేస్తూనే అవకాశాల కోసం ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. ఇంజినీరింగ్‌లో లఘు చిత్రాన్ని రూపొందించి నటన, ఎడిటింగ్, దర్శకత్వం అన్నిట్లోనూ తన సామర్థ్యాన్ని చూపించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే ఆయనపై సినీ ఇండస్ట్రీ దృష్టి పడింది. దాని ఫలితంగా 2019లో 'కోమలి' చిత్రంతో దర్శకుడిగా వెండితెరపై అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న తనదైన ముద్ర వేసుకున్నారు ప్రదీప్. ఆ సమయంలో ఆయనకు అందించిన రెమ్యునరేషన్ 50 లక్షలే. అయినా అది ఆయనకు పెద్ద గుర్తింపునిచ్చింది. దర్శకుడిగా విజయాన్ని అందుకున్న తర్వాత తనలోని నటున్ని ప్రేక్షకుల ముందుకు పరిచయం చేయాలనుకున్న ప్రదీప్ స్వయం దర్శకత్వంలో 'లవ్ టుడే' మూవీని తెరకెక్కించారు. 2015లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే కాలేజీలో ఒక నాటకం వేయడం జరిగింది. దానికి ఇతనే అన్నీ అంటే నిర్మాత గానీ, స్క్రిప్ట్ రైటర్ గానీ అన్నీ ఇతనే. ఇది చూసిన కొంతమంది దర్శక నిర్మాతలు ఇతన్ని అప్రోచ్ అయ్యి, ఇతను సినిమా ఒకటి రాయి, తీయి, మొత్తం నువ్వే చూసుకోమన్న తర్వాత ఇతను ఫస్ట్ టైం 'కోమలి' అనే ఒక మూవీని తీశాడు. ఆ మూవీకి 50 లక్షలే ఇచ్చింది రెమ్యునరేషన్. కానీ అతనికి అప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అదే ఎక్కువ. అదే గుర్తింపు తెచ్చింది. అది 'కోమలి' అనే మూవీ సక్సెస్‌గా రన్ అయిన తర్వాత ఇతనికి మళ్ళీ నటన మీద అంటే ఇతను డైరెక్ట్ హీరోగా తి చెయ్యాలనుకున్నాడు. అదే దర్శకత్వంలో 'లవ్ టుడే' సినిమా చేశాడు. అదెంత మంచి హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా విడుదలయ్యాక ప్రదీప్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యూత్‌ను బలంగా కనెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి ఆయన్ని హీరోగా కూడా నిలబెట్టింది. సుమారు 70 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' కూడా భారీ విజయాన్ని అందుకొని 150 కోట్ల మార్కును దాటింది. గతేడాది వచ్చిన 'డ్యూడ్' సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. ఇతను చేసిన ఆ కొన్ని సినిమాలైనా ఒక స్టార్డమ్‌ని నిలబెట్టింది. అంటే ప్రదీప్ రంగనాథన్ అంటే ఒక స్టార్ హీరో అనేలాగా చేసింది కొన్ని సినిమాలు. ఫస్ట్ ఏంది అంటే 'లవ్ టుడే', దాని తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్', తర్వాత 'డ్యూడ్' ఈ 3 కూడా కొన్ని కోట్లు కూడా అంటే దానికి పెట్టిన బడ్జెట్ కంటే ఇంకెక్కువ సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌కి' 150 కోట్లు వస్తే 'డ్యూడ్' సినిమాకు 100 కోట్లు వచ్చినాయి. అంటే ఆ సినిమా ఏ రకంగా ఉందో, ఇతని పెర్ఫార్మన్స్ ఇంకో రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ సినిమాలు చూస్తే అసలు మామూలుగా లేదు. అంటే సామాన్యమైన వ్యక్తి గూడా అలా నటిస్తాడా? అంటే ఆ రేంజ్‌లో అతనికి ఇంట్రెస్ట్ ఉందా? ఆ రేంజ్‌లో అతను సినిమా ప్రభావం ఉందా? అన్నట్టు అందులో నటించాడు. బేసిక్‌గా దాంట్లో అతను ప్రాణం పోశాడనే చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ యూత్‌లో మినిమమ్ గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథల ఎంపికలో కొత్తదనం, సహజ నటన, యూత్‌ను ఆకట్టుకునే డైలాగ్స్, మేనరిజం ఆయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా తన ఎమోషన్‌ని పట్టుకొని సినిమాలు చేయడంలో ఆయన ఉన్న పట్టు ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తుంది. రెమ్యునరేషన్ పరంగా చూస్తే ఆయన ఎదుగుదల మరింత షాకింగ్ గురిచేసేలా ఉంటుంది. తొలి సినిమా 'కోమలి'కి 50 లక్షలు తీసుకున్న ప్రదీప్, 'డ్యూడ్' సినిమాకి 10 కోట్లు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని బడా బ్యానర్లు ఏకంగా 25 కోట్ల వరకు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. 7 ఏళ్లలో ఈ స్థాయి జంప్ చేయడం నిజంగా అరుదైన విషయమే. ఫస్ట్ అతని కథల ఎంపికల విషయానికొస్తే అతను సహజ సిద్ధమైన కథలు అంటే లవ్ సంబంధించింది కావచ్చు, ఫ్యామిలీ జోనర్ కావచ్చు, ఇవి ఎంచుకునే ఏదైతే నైపుణ్యం ఉంటుందో అతనిలో
చాలా ఉందన్నట్టు. ఎందుకంటే డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి అతనికి దేంట్ల ఏది చేస్తే బాగుంటుందనేది పట్టు ఉంది కాబట్టి సో, ఆ జోనర్‌లోనే ఎంచుకున్నాడు. ఆ జోనర్‌లోనే కొత్తదనం ఒకటి, సహజ సిద్ధమైన నటన ఒకటి, యూత్‌ని ఆకట్టుకునే డైలాగ్స్ ఒకటి. ఇవి అంటే తన ఓన్ డైలాగ్స్. ఓన్ డైలాగ్స్ అంటే ఇప్పుడు బయట ఎలాగా మాట్లాడతాడో అక్కడ గూడా సేమ్ అలాగే మాట్లాడడం జరిగింది. బేసిక్‌గా మనం ఏదో యాక్టింగ్ అంటే వేరే లాంగ్వేజ్ లాగా మాట్లాడడం, లేకుంటే బయట ఒకటి మాట్లాడడం, అక్కడ సెట్‌లో ఇంకొక రకంగా మాట్లాడడం అనేది కాకుండా, అతను బయట ఏ విధంగా మాట్లాడతాడో లోపల గూడా అంటే సెట్ లోపల గూడా అదే విధంగా మాట్లాడడం. అతను డైలాగ్స్‌కి అసలు ఫిదా అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. ఎందుకంటే కరెక్ట్ టైమింగ్‌కి కరెక్ట్ డైలాగ్ వదలడం గాని, లేదంటే కరెక్టు సన్నివేశానికి కరెక్టు టైమింగ్‌కి కరెక్ట్ డైలాగ్ వదిలిపెట్టడం గాని, ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే తక్కువ సమయంలోనే ఈ ప్రదీప్ రంగనాథన్ ఒక స్టార్ హీరోగా ఎదిగిండంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. బేసిక్‌గా 'కోమలి'కి 50,00,000 తీసుకున్న అతను 'డ్యూడ్‌కు 10,00,00,000 తీసుకున్నాడు. దాని తర్వాత అతను ఇప్పుడు అంటే ఈ మామూలుగా వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవిటికి 25,00,00,000 తీసుకునే స్థాయికి ఎదిగిండు అంటే 50,00,000 ఎక్కడ? 25,00,00,000 ఎక్కడ? అంటే ఏ రకంగా కేవలం 7 సంవత్సరాలలోనే. ఏ రకంగా ఎదిగాడంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంత ఆహ్, హైప్‌గా ఎదిగి చూపించాడు అంటే సినిమా పైన అతనికున్న ఇంట్రెస్ట్ గాని, లేకుంటే సినిమా పైన అతనికున్న అభిమానం గాని ఏ రేంజ్‌లో ఉందో మనం ఒక్కసారి అర్థం జేసుకోవాలి. ప్రస్తుతం స్టార్ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రదీప్ నటిస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటించున్నారు. మార్చిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణ యువకుడిగా మొదలై కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న ప్రదీప్ రంగనాథన్ ప్రయాణం కష్టపడితే అసాధ్యం కానిది లేదని చెప్పే స్ఫూర్తిదాయక కథగా నిలుస్తుంది. ఒక బయోపిక్ సరిపడా ట్విస్టులన్నీ ఆయన నిజ జీవిత కథల్లో కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే అతడి జీవిత ప్రయాణం వెండితెరపై బయోపిక్‌గా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో' నటిస్తున్నాడు. అది దర్శకుడు విఘ్నేష్ శివన్, హీరోయిన్ కృతి శెట్టి. వీళ్ళు మామూలుగా ఇప్పుడు ప్రెజెంటు అతను ఒక సినిమా చేస్తున్నాడు. సో, ఏది ఏమైనా అతను ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ పొందిన ఒక స్టార్ హీరోగా ఎదగడం అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతని పైన సినిమాలు వచ్చినా గూడా ఆయన బయోపిక్ తీసినా గూడా అసలు మనం మాట్లాడుకోవడానికి వీలు లేకుండా చేసుకున్నాడతను. ఎందుకు అంటే మనం కొన్ని చూసినప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే అంశాలు కొన్నుంటాయి. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే మనుషులు కొంతమంది ఉంటారు. సో, అలాంటి వారి జాబితాలోకి ఈ ప్రదీప్ రంగనాథన్ వెళ్ళాడని నేననుకుంటున్నాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.